టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్. ఈ సినిమా డీజే టిల్లు సినిమాకు సీక్వెల్గా వచ్చి హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. టిల్లు స్క్వేర్తో 150 చేరిపోయాడు హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమా బంపర్ హిట్ అవడంతో టిల్లు క్యూబ్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో కొత్తగా కనిపించబోతున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోయిన్ ఎంపిక చేసినట్లు టిల్లు స్క్వేర్ సినిమాలకు విభిన్నంగా ఈ సినిమా ఉండబోతుందని ఎప్పుడో టీం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో టాక్సీ వాలా సినిమా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమేంతో ఉందో తెలియదు, కానీ ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. ఇక ఈ సినిమాలో హీరో కొత్తగా కనిపించబోతున్నట్లు గతంలో సిద్ధు చెప్పిన సంగతి తెలిసిందే. సూపర్ పవర్స్ ఉన్నట్లు సరికొత్తగా కథ ఉంటుందని తెలిసింది. అంతేకాదు, ఈ మూవీలో మరో స్టార్ హీరోను దింపుతున్నట్లు కూడా తెలుస్తున్నది. సిద్ధు జొన్నలగడ్డ రైటర్గా కూడా వర్క్ చేసిన సంగతి తెలిసిందే. మరి సోషల్ మీడియా వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజమెంతుందో తేలాల్సి ఉంది. ఇక డీజే టిల్లులో నేహా శెట్టి హీరోయిన్ కాగా టిల్లు స్క్వేర్లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కనిపించింది. టిల్లు క్యూబ్లో ప్రియాంక జువాల్కర్ ను హీరోయిన్ గా తీసుకోబోతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. అందులో నిజమెంతుందో తెలియాలి అంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇటీవల చిన్న సినిమా వచ్చి 100 కోట్లను కొల్లగొట్టిన చిత్రం టిల్లు స్క్వేర్. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ మూవీ మార్చి 29న రిలీజ్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేసేసింది. డీజే టిల్లుకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చిన సంగతి విదితమే. టిల్లు స్క్వేర్ చేసిన హడావిడికి మరోసారి హిట్ అందించారు ప్రేక్షకులు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. టిల్లు క్యూబ్గా రాబోతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి దర్శకుడు మారుతున్నట్లు తెలుస్తున్నాయి. టిల్లు ఫ్రాంచైజీ మొదలైన నాటి నుండి ప్రతి ప్రాజెక్టుకు డైరెక్టర్ మారిపోతున్నాడు. డీజే టిల్లుకు విమల్ కృష్ణ మెగాఫోన్ పట్టగా టిల్లు స్క్వేర్కు మల్లిక్ రామ్ డైరెక్ట్ చేశారు. హిట్ బాట పట్టించాడు. ఇప్పుడు టిల్లు క్యూబ్కు కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. మ్యాట్ సినిమాతో అలరించిన ఈ యంగ్ డైరెక్టర్కు ఈ సీక్వెల్ తెరకెక్కించే అవకాశం దక్కింది. మ్యాట్ స్క్వేర్ అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. ఇప్పటికే ఇటీవల షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఈ చిత్రానికి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు కళ్యాణ్ శంకర్. ఈ సినిమా పూర్తయిన వెంటనే టిల్లు క్యూబ్ తెరకెక్కించే అవకాశాలున్నాయి. ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ వాచ్ ఫర్ సినిమాస్ పై మరో ఛాన్స్ కొట్టేశాడు కళ్యాణ్. మొత్తానికి భలే ఛాన్స్ కొట్టేశాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. 2 పార్ట్స్లతో బ్లాక్ బస్టర్ కొట్టిన సిద్ధు పార్ట్ 3 అయిన టిల్లు క్యూబ్తో ఎలాంటి హిట్ కొడతాడన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ని గట్టిగా కొట్టండి.